హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు గుండెకు గుబులెందుకు. ఈ కథని రచించిన వారు కమల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అదేమిటి అట్లా కూర్చున్నావు? బాత్రూమ్ నుంచి వస్తూ మంచం మధ్యలో గెడ్డం కింద చేయి పెట్టుకుని మూడీగా కూర్చున్న సుజాతను అడిగాడు అర్జున్. అతని ప్రశ్నను పట్టించుకోకుండా, పాపం మీకు మీ నాన్న అన్యాయం చేశారు కదూ, విచారంగా అంది సుజాత. మా నాన్న నాకేమి అన్యాయం చేశాడు? పొద్దున్నే లేవగానే నీకా అనుమానం ఎందుకు వచ్చింది? అడిగాడు అర్జున్. మీ అన్నయ్యకేమో తెలివిగల పనిమంతురాలైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అందరూ ఆమె తెలివితేటలని మెచ్చుకుంటున్నారా లేదా? మీ తమ్ముడికేమో అదృష్టవంతురాలనిచ్చి చేశారు. అందరూ ఆమె వచ్చినప్పటి నుంచి మీ తమ్ముడి దశ తిరిగిందని, అన్నీ కలిసొస్తున్నాయని అంటున్నారా లేదా? మరి మీకేమిటి? నాలాంటి తెలివి తక్కువ దాన్ని అయోమయాన్ని ఇచ్చి చేశారు. ఏం చేస్తాం, ఒక్కొక్కరి తలరాత. అయినా ఇప్పుడు అనుకోని ఏం లాభం? ఎందుకు ఇలా చేశాడో అడుగుదామంటే మా నాన్న లేడు, నవ్వుతూ అన్నాడు అర్జున్. అంతేకాని నువ్వు తెలియగలదానివే, అదృష్టవంతురాలివే అన్నారన్నమాట. అంతేలేండి, నేనంటే మీకు అలసైపోయాను, కోపంగా అంటూ బాత్రూంలోకి వెళ్ళి దడాం అని తలుపేసుకుంది సుజాత. ఏదో జోక్ అనుకుంటే నిద్ర మంచం మీదే ఈ గొడవేమిటి అని బెత్తరపోయాడు అర్జున్. కాఫీ తెచ్చి ఇచ్చిన సుజాత ముభావంగా ఉండటం చూసి, ఏమిటి సుజా, జస్ట్ జోక్ చేశాను, అయినా ఇంకా కోపం తగ్గలేదా? అనునయంగా అడిగాడు అర్జున్. మీకు నేనంటే జోక్గానే ఉంటుంది, అయినా మీకు నేనంటే ఎప్పుడు విలువుంది గనుక, ఉక్రోషంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సెల్లు రింగ్ అవుతుంటే అనాసక్తిగా అందుకుంది సుజాత. హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు? అటు నుంచి అడిగింది అఖిల. చేసేందుకు నాకేమైనా పనా పాడా? బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నాను అంది సుజాత. ఏం ఆలోచిస్తున్నావు? అడిగింది అఖిల. పొద్దున్నే మీ డాడీతో గొడవైంది. పాత గొడవలన్నీ గుర్తొచ్చి మూడంతా పాడైపోతుంది. అసలు నేనంటే ఎవరికి అభిమానం, ప్రేమ, విలువ లేవు, దిగులుగా అంది సుజాత. అమ్మా, అట్లా ఎందుకు అనుకుంటావు? పాజిటివ్గా ఆలోచించమని నీకెన్నిసార్లు చెప్పాను? గొడవలు కాదు, మంచి సంగతులు గుర్తు తెచ్చుకో అంది అఖిల. మంచి సంగతులా? ఏమున్నాయి? అంది సుజాత. ఏమి ఎందుకుండవు? నీ చిన్నప్పటి సరదాలు, మేము పుట్టినప్పుడివి, నీ పెళ్ళైన కొత్తలోవి, ఇలా గుర్తు తెచ్చుకోవాలే కానీ ఎన్నైనా ఉంటాయి, నచ్చ చెబుతున్నట్లు అంది అఖిల. ఏమీ జవాబు ఇవ్వలేదు సుజాత. ఓకే అమ్మా, పని ఉంది, ఉంటాను. కాల్ కట్ చేసింది అఖిల. అఖిల చెప్పినట్లు సంతోషం కలిగించే విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఒకసారి అఖిల చిన్నపాపగా ఉన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి సుజాతకి. మా బంగారు తల్లి ఎక్కడుంది? చేతిలో విండెగిన్నె పట్టుకుని అఖిలను వెతుకుతూ పడక గదిలోకి వచ్చింది సుజాత. మంచం కింద నుంచి హంతి దంతి సాత్ అనే ఎవాల్ అని వినిపించింది. మంచం కిందికి తొంగి చూసింది. మంచం కింద కాలు మీద కాలేసుకొని దర్జాగా పడుకుని రేం పాడుతుంది 1.5 ఏళ్ల అఖిల. అమ్ములు, బయటకు రారా, ఆమ్ తిందువు కానీ గారంగా పిలిచింది సుజాత. హంతి దంతి సాత్ అనే ఎవాల్ అంది ముద్దుగా అఖిల. బంగారు తల్లి, బయటకు వచ్చి పాడుకోరా అని చిన్నగా బయటకు తీసింది. ఏడాదికే మాటలన్నీ వచ్చేశాయి. దాని వాగుడు చూసి ఎవరు ఏడాది పిల్ల అని చెబితే నమ్మేవాళ్ళు కాదు. ముద్దు ముద్దుగా వసపోసిన పెట్టలా ఎన్ని మాటలు మాట్లాడేదో బుజ్జిపిట్ట. మురిపెంగా కూతురు గురించి అనుకుంటూ ఉంటే పెదవుల మీదకి అలవోకగా చిరునవ్వు వచ్చింది సుజాతకు. ఏమిటి మమ్మీ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్న అఖిల పలకరింపుకు ఈ లోకంలోకి వచ్చింది సుజాత. నువ్వెప్పుడొచ్చావు? నేను చూడలేదు, రా కూర్చో. ఆఫీస్ లేదా? అడిగింది. ఏమీ లేదు, నువ్వేగా చెప్పావు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించు, సరదా సంగతులు, మంచి విషయాలు గుర్తు తెచ్చుకొని, అదే ప్రయత్నం చేస్తున్నాను అంది సుజాత. గుడ్ అంది అఖిల. నువ్వెప్పుడొచ్చావురా అమ్ములు? నాకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి, ఇప్పుడు నీతో మాట్లాడలేను అన్నాడు అర్జున్ బయటకు వస్తూ. మనం సాయంకాలం పరమేశ్వరరావు ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి, గుర్తుందా అని సుజాతకు చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. కాసేపు తల్లి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి అఖిల కూడా వెళ్ళిపోయింది. సాయంకాలం పరమేశ్వరరావు గారి ఇంటి నుంచి వస్తూ, పెళ్ళి బాగా జరిగింది కదూ, మనకు బట్టలు కూడా పెట్టారు అన్నాడు అర్జున్. అంది ముక్తసరిగా సుజాత. ఏమైంది అలా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నన్నెవరేమంటారు విసురుగా అంది సుజాత. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు అర్జున్. నేను పెద్దదానిగా కనిపిస్తున్నానా?
అందరూ ఆంటీ ఆంటీ అనటమే. ఈ ఆంటీ పిలుపు ఏమిటో కానీ పూలవాడి దగ్గర నుంచి దగ్గర వాళ్ళు కూడా ఆంటీనే, అంత పెద్దగా ఉన్నారు. వగలబోతూ ఆంటీ అంటుంటే చిరాకేస్తుంది, చికాగ్గా అంది సుజాత. ఓస్ దానికేనా, నేను ఇంకేమిటో అనుకున్నాను అన్నాడు అర్జున్. పైగా ఎక్కడికి వెళ్ళినా పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు అని ఓ ట్యాగ్ తగిలిచ్చేస్తారు, జరీ చీరలు పెడతారు. నేనెంత పెద్ద పేరమ్మల్లా ఉన్నానా? ఉక్రోషంగా అంది సుజాత. అబ్బా, దానికి కోపమేనా? అది మర్యాద, మనకు గౌరవం ఇస్తున్నారు. నీకు ఇష్టం లేకపోతే ఆ చీరలు కట్టుకోకు అన్నాడు అర్జున్. పెట్టేవాళ్ళంతా మనవాళ్ళు, కట్టుకోకపోతే బాధపడతారు. 1000 రూపాయలకు తక్కువ కానీ చీరలు పెడతారు. అలా అని కట్టుకోలేను, వేరే వాళ్ళకి పెట్టలేను. ఇన్ని కొత్త చీరలుండగా నాకు ఇష్టమైనవి కొనుక్కోలేను, నిస్పృహగా అంది సుజాత. ఇది సమస్యేనా అన్నట్టు విచిత్రంగా చూశాడు అర్జున్. పొద్దున్నే సుజాత అరుపులతో మెలకు వచ్చింది అర్జున్కు. లేచి బయటికి వచ్చి ఏమైందా అని చూశాడు. సుజాత పని మనిషి మీద గట్టిగా అరుస్తుంది. లోపలికి వచ్చిన సుజాతతో, ఏమైంది సుజాత అలా అరుస్తున్నావు అని అడిగాడు. చూడండి, 2 రోజులుగా రాలేదు. ఏమైంది అంటే పిల్లవాడికి జ్వరం అంటూ ఏవో కథలు చెప్తుంది అంది. నిజంగానే పిల్లవాడికి జ్వరమేమో నచ్చ చెప్పబోయాడు అర్జున్. మీరు ఊరుకోండి, మీకేమీ తెలియదు. అయినా పని మనిషి సంగతి మీకెందుకు? తీవ్రంగా అంది సుజాత. సుజాత వైపు సాలోచనగా చూసి భుజాలు ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఆఫీసుకెడుతూ అఖిలకు కాల్ చేశాడు అర్జున్. ఏమిటి డాడీ అడిగింది అఖిల. నువ్వు సాయంకాలం ఆఫీసు నుంచి వెళుతూ ఓ అరగంట నాకు స్పెండ్ చేయగలవా అడిగాడు అర్జున్. అలాగే డాడీ, ఇంటికి వస్తాను అంది అఖిల. వద్దు, తాజుకురా, నువ్వు బయలుదేరే ముందు నాకు కాల్ చేయి అన్నాడు అర్జున్. సాయంకాలం తాజులో కలిశారు అర్జున్ అఖిల. కాఫీకి ఆర్డర్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ చేతి మీద చిన్నగా తడుతూ, డాడ్, ఎనీ ప్రాబ్లం అని అడిగింది అఖిల. ఏమీ లేదమ్మా, మీ అమ్మ గురించే. ఈ మధ్య విచిత్రంగా మారిపోయింది. కోపం ఎక్కువైంది. అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకుంటుంది. గట్టిగా అంటే ఏడుస్తుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏమైందో అర్థం కావడం లేదు అన్నాడు అర్జున్. ఏమీ లేదు డాడీ, నేను అనుకోవటము దీనిని ఒక రకంగా మిడిల్ ఏజ్ క్రైసిస్ అనవచ్చు. ఈ వయసులో చాలామందికి వస్తుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి. అమ్మ విషయంలో అకస్మాత్తుగా అమ్మ వాళ్ళ నాన్న తాతయ్య చనిపోవటము, తమ్ముడు వినీల్ అమెరికా వెళ్ళటము, నువ్వు నేను బిజీ అయిపోయి తనతో గడపకపోవటంతో ఒంటరిగా అయిపోయిన ఆలోచన వచ్చి డిప్రెషన్ వచ్చినట్లుంది అనిపిస్తుంది. దానితో కొన్ని భయాలు కూడా ఎక్కువయ్యాయి. మనం ఓర్పుతో తనను మామూలుగా చెయ్యాలి అంది అఖిల. ఎవరైనా సైకాట్రిస్ట్కి చూపిద్దామా అడిగాడు అర్జున్. అవసరం లేదనుకుంటాను. అంత సీరియస్గా ఏమీ లేదు, నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి. కాకపోతే మీరు నా ప్రయత్నంలో సహకరించండి అంది అఖిల. సరే మరి అని వెయిటర్కు బిల్ పే చేసి లేచాడు అర్జున్. హాయ్ అమ్మా అంటూ వచ్చింది అఖిల. ఏమిటి పొద్దున్నే వచ్చావు, ఆఫీస్ లేదా అని అడిగింది సుజాత. ఉంది కానీ పొద్దున పని లేదు, అందుకని నిన్ను చూసిపోదామని వచ్చాను. ఏం చేస్తున్నావు, బిజీనా అడిగింది అఖిల. నేనేమి బిజీ, డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంకా నాకేం పని ఉంది అంది సుజాత. అయితే బయటికి వెళదాంరా పిలిచింది అఖిల. అబ్బా, నేను రాను, నాకు ఓపిక లేదు నిరాసక్తిగా అంది సుజాత. ఓపిక లేదు అనకు, లే చీర మార్చుకో అని అలమారాలో నుంచి చీర తీసి సుజాత చేతిలో పెట్టింది అఖిల. ఇక తప్పదు అని కొనుక్కుంటూ తయారైంది సుజాత. బజారులో ఓ బిల్డింగ్ దగ్గర కారు ఆపించి దిగింది అఖిల. తలెత్తి ఆ బిల్డింగ్ పేరు న్యూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని రాసి ఉన్నది చదివి, ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చావు అడిగింది సుజాత. నిన్ను చేర్పిద్దామని నవ్వుతూ అంది అఖిల. ఇదేమిటి, నేను చేరను అంటూ కారెక్కబోతున్న సుజాతను చెయ్యి పట్టి ఆపి పక్కన ఉన్న కాఫీ షాపులోకి తీసుకెళ్ళింది అఖిల. 2 కప్పులు కాఫీ తీసుకొని ఓ టేబుల్ దగ్గర కూర్చొని సుజాతను కూడా కూర్చోబెట్టింది. ఇక చెప్పు, కొత్త కొత్తవి నేర్చుకోవటం నీకు ఆసక్తి కదా, మరి కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవు అడిగింది అఖిల. అది ఒకప్పుడు, ఇప్పుడు నాకు దేని మీద ఆసక్తి లేదు అంది సుజాత. ఎందుకు లేదు అడిగింది అఖిల. ఎందుకు లేదు అంటే ఏం చెబుతాను, లేదంతే ఒక్కసారిగా బరస్ట్ అయింది సుజాత. ఈ మధ్య నాకు దేని మీద ఆసక్తి లేదు, ఏ పని చేయాలనిపించడం లేదు, చాలా చికాగ్గా ఉంటుంది, సడన్గా భయం వేస్తుంది, రాత్రులు నిద్ర పట్టదు, నిద్ర పట్టిన పిచ్చి పిచ్చి కలలు. డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారనిపించి లేచి కూర్చొని డాడీ చేయి పట్టుకుంటాను. ఒకసారిగా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారన్న భావన వస్తుంది. గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇలా ఎన్నని చెప్పను, పిచ్చెక్కుతుందేమో అనిపిస్తుంది. ఇలాగే కొన్ని రోజులు ఉంటే నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారేమో అని భయంగా ఉంది, దిగులుగా అంది సుజాత.
పిచ్చి లేదు, ఏమీ లేదు. ఇదంతా నీ మనసు చేస్తున్న గారడి. దాని గారడికి లోబడకు. దానితో యుద్ధం చేసి గెలువు. నీకే కాదు, కొన్నిసార్లు అందరికీ ఏదో ఒక స్టేజ్లో ఇలా శూన్యంగా గాలి తీసేసిన బెలూన్లా అనిపిస్తుంది. నీ మనసును ఏదైనా వ్యాపకం మీదకి మళ్లించుకో. బుర్రను ఖాళీగా ఉండనీకు. హాయిగా కంప్యూటర్ నేర్చుకో అంది అఖిల. కంప్యూటర్ నేర్చుకుని నేనేం చేయను? ఉద్యోగం చేసే ఓపిక లేదు. కుట్లు, అల్లికలు మొదలైన వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అసలు పుస్తకాలే చదవాలనిపించడం లేదు. ఎట్లా చదివేదాన్ని అంది సుజాత. తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సుజాత పక్కకు వచ్చి కూర్చొని, కంప్యూటర్ నేర్చుకుని ఉద్యోగమే చేయనవసరం లేదు. వినీల్కి నువ్వు ఉత్తరం రాసావనుకో, అది వాడికి చేరి వాడు జవాబు ఇచ్చేసరికి నిలబడుతుంది. అదే మెయిల్ ఇచ్చావనుకో నిమిషంలో చేరుతుంది. అంతెందుకు, ఇదిగో చూడు, వినీల్ పేరు పక్కన ఆకుపచ్చ చుక్క కనిపిస్తుందా? అంటే వాడు ఆన్లైన్లో ఉన్నాడనమాట. నువ్వు వాడితో ఇప్పుడు ఆన్లైన్లో మాట్లాడవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు లాగే వాడు నీ పక్కనే కూర్చొని పని చేసుకుంటున్నాడు అనుకో. దీన్ని మెయిల్ చాట్ అంటారు. ఇంకా నీకు ఏదైనా వంట గురించి కావాలా, లేదా నీ ఏదైనా మందు గురించి తెలుసుకోవాలనుకున్నావో ఇక్కడ టైప్ చేయి. నీకు కావలసిన సమాచారం క్షణాల్లో వస్తుంది. ఇక్కడ తెలుగులో రాయొచ్చు. ఇవి బ్లాగులు. నువ్వు ఓ బ్లాగ్ ఓపెన్ చేసుకొని నీకు కావాల్సింది రాసుకోవచ్చు. మాకు చిన్నప్పుడు చెప్పిన కథలు, నీ కవితలు అన్నీ ఇక్కడ తెలుగులో రాసుకోవచ్చు. ఏ పత్రికల వాళ్ళు పబ్లిష్ చేయని అవసరం లేదు. నువ్వే చేసుకోవచ్చు. 10 మంది చదువుతారు. వాళ్ళ అభిప్రాయాలు చెబుతాడు. చూడు, ఇవన్నీ తెలుగు బ్లాగులు. ఇందులో నీ అభిరుచులు తగ్గవాళ్ళు నీకు స్నేహితులు కావచ్చు. హాయిగా ఇంట్లో నుంచే వాళ్లతో నీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఇది యూట్యూబ్. ఇక్కడ నీకు కావలసిన పాత సినిమాలు చూడవచ్చు, పాటలు వింటూ చూడవచ్చు. అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి గీతాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నవలలు ఉంటాయి, పత్రికలు ఉంటాయి, న్యూస్ పేపర్లు ఉంటాయి. ఏమైనా చదువుకోవచ్చు. అంతెందుకు, ప్రపంచమంతా ఈ చిన్న పెట్టెలో ఉంది. చక్కగా సమయం గడిచిపోతుంది. ఒక్కొక్కటి చూపిస్తూ వివరించింది అఖిల. ఒక స్నేహితురాలిలా కాఫీ షాపుకి తీసుకొచ్చి అఖిల మాట్లాడటం చూస్తుంటే, ఈ మధ్య ఎవరో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే, నా పిల్లలు, నా భర్తని నా బెస్ట్ ఫ్రెండ్స్ అని తను చెప్పిన జవాబు గుర్తొచ్చి నిజమే కదా అనుకుంటూ అఖిలను మురిపెంగా చూసుకుంది. సరే చూద్దాం, ఇది ప్రయత్నిస్తాను అని అంగీకారం తెలిపింది సుజాత. అఖిలతో పాటు సుజాత ఆ బిల్డింగ్లోకి నడిచింది. అక్కడ ఆఫీస్ అని వ్రాసి ఉన్న గదిలోకి నడిచింది అఖిల. అక్కడ ప్రిన్సిపాల్ అని వ్రాసి ఉన్న చోట కూర్చుని ఉన్న ఆయనతో, నమస్కారం అండి, నా పేరు అఖిల. ఇందాక మీకు కాల్ చేశాను అంది అఖిల. అవును, కూర్చోండి. మీ అమ్మగారిని తీసుకొస్తానన్నారు, ఈవిడేనా అని అడిగారు ఆయన. అవునండి, అమ్మ కంప్యూటర్ నేర్చుకుంటుంది. బేసిక్ నేర్పిస్తే చాలు అంది అఖిల. చాలా సంతోషం అమ్మ. ఈ వయసులో ఆసక్తిగా నేర్చుకుందామని వచ్చారు అని పక్కన నిలబడ్డ అబ్బాయిని చూపి, ఇతని పేరు సురేంద్ర. మీకు మిగతా విద్యార్థులతో కాకుండా విడిగా నేర్పిస్తారు అని పరిచయం చేశాడు. రండి మేడం అని ముందుకు దారి తీశాడు సురేంద్ర. నువ్వు వెళ్ళమ్మా, నేను ఫామ్ నింపి ఫీజు పే చేసి వెళతాను అంది అఖిల. సురేంద్రను అనుసరించింది సుజాత. సురేంద్ర ఓ కారిడార్లో నుంచి నడిచాడు. ఆ కారిడార్ మసక చీకటిగా ఉంది. అతనిని అనుసరించింది సుజాత. అతను ఓ గది తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. గది అంతా చీకటిగా ఉంది. అడుగు ముందుకు వేసిన సుజాత చీకటి చూసి, అమ్మో, చీకటిలో నేర్చుకోవాలా, నేను నేర్చుకోను అంది భయంగా. సురేంద్ర మాట్లాడకుండా తలుపు పక్కన ఉన్న స్విచ్లు వేశాడు. గదంతా తెల్లని వెలుతురు నింపుతూ 4 పక్కల ట్యూబ్లైట్లు వెలిగాయి. గది చాలా విశాలంగా ఉంది. కుర్చీలు, బల్లలు విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా వేసి ఉన్నాయి. ఎదురుగా గోడ మీద పెద్ద తెర కనిపిస్తుంది. సురేంద్ర ఆ తెర దగ్గరకు వదిలి స్విచ్ వేశాడు. తెర మీద వెల్కమ్ అనే అక్షరాలు నీలిరంగులో తిరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత ఆకుపచ్చని పచ్చిక బయళ్ళు, నీలాకాశం, పచ్చికలో మేస్తున్న జీవాలు తెర మీద ప్రత్యక్షమయ్యాయి. తెరకు ఎడమవైపు కొన్ని గుర్తులు కనిపించాయి. అందమైన ఆ ప్రకృతి దృశ్యం చూడగానే సుజాత మనసు ఆనందంతో నిండిపోయింది. ఓ విధమైన ఉద్వేగానికి గురైంది. సురేంద్ర, రండి మేడం అని పిలిచాడు. ఆ పిలుపు, ఆ ప్రకృతి, గదిలో పరుచుకున్న తెల్లని వెలుతురు తన మనసు పొరల్లో ఉన్న చీకటిని పారదోడి వెలుతురుని నింపేందుకు ఆహ్వానంలా అనిపించింది. తన మనసు చేస్తున్న గారడీ నుంచి బయటపడగలను అన్న ఆత్మవిశ్వాసంతో ఆ కొత్త ప్రపంచంలోకి అడుగు వేసింది సుజాత. క్లాసు తర్వాత ఆటో తీసుకుని ఇంటికెళ్ళగానే సుజాత తన కూతురికి ఫోన్ చేసింది. అఖిల, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నా పరిస్థితిని ఎలా అర్థం చేసుకోగలిగావు? చాలా థ్యాంక్స్ రా. అమ్మా, నేను నీ కూతురిని కాదు, ఫ్రెండ్ని కదా, అందుకే నిన్ను అర్థం చేసుకోగలిగాను అంతే అంది నవ్వుతూ. థ్యాంక్స్ రా ఫ్రెండ్. మళ్ళీ నిన్ను మెయిల్తోనే మాట్లాడతాను, ఫోన్ చేయను. అఖిల సంతోషంగా ఈ విషయం చెప్పడానికి తండ్రికి కాల్ చేసింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.